షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ గంగ ఇక్కడికైనా వస్తానంది? అవునమ్మా. ఈ రోజుతో గంగా గంగోత్రి ఒక్కటేనా లేదా అన్నది తేలిపోతుంది. చూడు, నా అనుమానం నిజమైతే నువ్వు చెప్పే గంగా, నేను గంగే అని అనుమాన పడుతున్న గంగోత్రి ఒక్కటే అయ్యుంటుంది. మంగా, ఆటో వచ్చినది గంగే అనుకుంటాను. ఆ గంగ ఇక్కడికైనా వస్తానంది? అవునమ్మా. ఈ రోజుతో గంగా గంగోత్రి ఒక్కటేనా లేదా అన్నది తేలిపోతుంది. చూడు, నా అనుమానం నిజమైతే నువ్వు చెప్పే గంగా, నేను గంగే అని అనుమాన పడుతున్న గంగోత్రి ఒక్కటే అయ్యుంటుంది. ఆటో వచ్చినది గంగే అనుకుంటాను. రేపు జరగబోయే మాస్టర్ చెఫ్ కాంటెస్ట్కి తను పార్టిసిపేట్ చేస్తుంది మేడం. ఓ రియలీ? అమ్మా, ఇక్కడ కూడా పోటీగా వస్తున్నావా? నాకు ఆ లక్ష్యం అవసరమే. నువ్వు వస్తే గెలవనివ్వను, నిన్ను రానివ్వను. హాయ్ కీర్తి. హే మంగా, నీకోసమే వెయిట్ చేస్తున్నానే. ఎన్ని రోజులైందే నిన్ను చూసి. అయితే నాకు రేపు సెలవు ఇచ్చినట్టే కదా? గంగోత్రి, నువ్వు పోటీలకు వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు లేకపోతే ఇక్కడ వర్క్ ఎవరు చేస్తారు అదే ఆలోచిస్తున్నాను. అదేంటి మేడం, ఇంతకు ముందు వెళ్ళొచ్చని సంతోషంగా చెప్పారు కదా, సడన్ గా మరి ఇప్పుడు ఏమైంది? ఏమైందని నన్ను అడగడానికి నువ్వెవరు? ఏదో మంచిగా మాట్లాడానని అదే అలసుగా తీసుకుని నన్నే క్వశ్చన్ చేస్తున్నావా? మైండ్ ఇట్. మీరు ఫస్ట్ తనని గో హెడ్ అన్నారు కదా. ఇప్పుడు వెళ్ళొద్దని తనే చెప్తున్నారుగా. ఎన్నిసార్లు చెప్పాను షుగర్ ఇంత ఎక్కువైద్దని? అర్థం కదా? క్షమించండి అయ్యా, ఈసారికి తాగేయండి. ప్రతిసారి ఇలాగే అంటావు. నువ్వు మాత్రం మారో. మీరు మారుతున్నారా? ఎంతసేపు అయింది? ఆపండి. ఇక తిని ఎట్టకున్నాయో చెప్పండి. షూర్, ఇప్పుడే తిని నేను జడ్జిమెంట్ చెప్తాను. అబ్బాబాబాబాబా, సూపర్ అమ్మా. చాలా బాగుందమ్మ గారు. సారు, మీరేం చెప్పలేదు. నేను చెప్తాను గాని నువ్వు వండినవి నీకెలా ఉన్నాయో తిని చెప్పు. సారు, పర్లేదు తిను. ఇప్పుడు బంగారం మొహం వెలిగిపోతుంది. ఎలాగైతేనే హీరోయిన్ని సంతోషపెట్టావురా, శభాష్. గంగోత్రి, చూడు గంగోత్రి, ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి వీటితో నీకేమేం చేయాలో చూపించాను. రేపక్కడ నీకేం అందుబాటులో ఉంటాయో వాటితో కూడా నువ్వు ఇలాగే చేయొచ్చు. ఇక్కడ కూరగాయలు అనేవి ముఖ్యం కాదు, మనం దానికి చేర్చే మసాలా పదార్థాలే ఇంపార్టెంట్. అది కనుక నీ తెలివితో కరెక్ట్గా చేయగలిగితే యు ఆర్ ద విన్నర్. అమ్మ గంగోత్రి, వాడు చెప్పింది చెప్పినట్టు టకటకా చేసేసావు. మరి నువ్వు వండినవి మాకు చకచక రుచి చూపించేస్తే మా జడ్జిమెంట్ చెప్పేస్తాం. అట్టగినండి, మీరు వెళ్ళి కూర్చోండి, తెచ్చి వడ్డిస్తాను. రండి రండి, తినేద్దాం. ఆహాహా, అబ్బబ్బబ్బబ్బా,
వాసనలు అదిరిపోతున్నాయి. అదేంటి మేడం మీరు నిలబడ్డారు? కూర్చోండి. నాకు ప్లేట్లో పెట్టివ్వండి అమ్మగారు, నేను కింద కూర్చుంటాను. ఓ, అయ్యో మీరు ఓనర్ గారండి. నేను ఉన్నప్పుడైనా అట్టకుండండి. మీరు ఆడ కూర్చోండి. కూర్చోండి ఓనర్ గారు. ఆ, కూర్చోండి ఓనర్ గారు. మీరు లేచి తిన్నారంటే ఆ అమ్మగారి కోపం వస్తుంది. కూర్చోండి. కూర్చోండి. అలాగేనయ్యా. నువ్వు వడ్డించమ్మా. చాలు 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 చాలు. ఇక తిని ఎట్టకున్నాయో చెప్పండి. షూర్, ఇప్పుడే తిని నేను జడ్జిమెంట్ చెప్తాను. ఆ, ఉమ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ అమ్మా, చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగుంది అమ్మగారు. బ్రహ్మాండంగా ఉందమ్మా. సారు మీరేం చెప్పలేదు. నేను చెప్తాను గాని నువ్వు వండినవి నీకెలా ఉన్నాయో తిని చెప్పు. ఆ, సారు పర్లేదు గంగోత్రి, తిను. సారు మీరు మామూలు కాదు. ఏమీ లేకుండానే ఇంత బ్రహ్మాండమైన కూర నాతో వండించారంటే మీ గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు సారు. మాటలకేం గాని ఇది ఆ కర్రీ కొంచెం తీసిపెట్టు, టేస్ట్ చూస్తాను. అట్టేగి సారు. హలో ఆగండి. ఏంటండి రూల్ అన్నారు, వాళ్ళు మాత్రం అట్టగే వెళ్ళిపోతున్నారు. ఏయ్, నేను జమీందార్నే. అయితే రూల్ అందరికీ రూలేనండి. ఏమండోయ్ మీరే చెప్పండి. కాదంటే ఇక్కడే నేను రచ్చ రచ్చ చేసేస్తాను. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. సారీ, దాంట్లో ఏముందో చూపించండి. దుర్గమ్మ 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 అది చెప్పేదేంటో వినొచ్చు కదా ప్రియా. వదినా, దాని తప్పేం లేదంటుంది కదా. నమ్మేయాలా ప్రియా? నమ్మేయాలా? అంత వెరిదానిలా కనిపిస్తున్నానా? ఎవరైనా తీయాలని దాన్ని బయటికి తేవాలని తాళం బద్దలు కొడితే మీ నట్టింట్లో తల పగలు కొట్టుకుని చేస్తాను. మీ పేర్లు చెప్పి మరీ ఊపిరి వదులుతాను. జీవితాంతం జైలు శిక్ష పడేలా చేస్తాను. జాగ్రత్త. అక్క, వస్తుందిరా, బలికి తరలి వస్తుంది. గీత, ఏమైంది గీత? కళ్ళు తిరుగుతున్నాయండి. కళ్ళు తిరుగుతున్నాయా? మాట ఇచ్చి మోసం చేసిన ఆడది ఇంకా నా పెళ్ళంగా ఉండుంటే ఇప్పటికే నరికి పోగులు పెట్టుండేవాడిని. ఎవరు మాటిచ్చారు? నీ పెళ్ళం ఉందే సిరి, నేనే మాటిచ్చాను. నాకు ఇచ్చిన మాటని మర్చిపోయావా? మర్యాదగా మాట్లాడు ధనుష్. మాట ఇచ్చి తప్పిన మనిషి గురించి ఇంతకంటే మర్యాదగా మాట్లాడటం నాకు చేత కాదు. అప్పుడు నాతో ఏం చెప్పావు? ఏం చెప్పింది? తను ఫారెన్ వెళ్ళనని నాకు మాటిచ్చింది. అవును ఇచ్చాను.
మాట తప్పనని కూడా చెప్పావు. అవును చెప్పాను. చెప్పాక మోసం ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు? ఫారెన్కి వెళ్ళని నాకు మాట ఇచ్చి ఇప్పుడు వీసాకి స్లాట్ ఎందుకు తీసుకున్నారు?